you're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling. ఓ ముత్యాలరెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు రే. ఈరోజు రాఖీ పౌర్ణిమ. మా తమ్ముడు నా దగ్గర లేడు, నీకే. అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన కలకై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా. సో ఇప్పుడు జాదుగాల్లో చేస్తున్నారు సద్దాం హుసేన్, సుధాకర్ అండ్ ఎక్స్ప్రెస్ హరి. అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, ఓ పాల పెట్టరు బయట పట్టరు, ఈరోజు రక్షాబంధన్ కదా, మన బడ్జెట్ కి సరిపడా రాఖీ కట్ట. నాకు 100 రూపీస్ ఇచ్చాడు నాన్న. ఆ కాలంలో గాంధీ గారు 3 కోతులు చూపెడితే ఏదో అనుకున్నా, ఇవాళ చూస్తున్నా. ప్రమాణం చేయండి, ప్రమాణం చేయండి. మనము జీవితాంతం కలిసి ఉండాలి. నేను మాత్రం ఇంకోటి చేసుకోవాలి. మా ఫ్యామిలీ వచ్చేసింది కాబట్టి ఈరోజు మాకు చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. సో మా జాదుగాలు వెళ్ళిపోతే లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. నీ రేంజ్ చూపించుకోవడానికి నువ్వు చేసే పనులు ఏంటి? 100 కోటా 90 పోసుకొని చూపించుకున్నా. తాగినట్టే మాట్లాడుతున్నావు కదా. కాదు ఆయన గొంతులో ఇరుక్కున్నది. ఒక్కసారి అను సరిదేందన్న. ఇదే టైంలో ఒక రొమాంటిక్ పాట పాడినావు అనుకో, అమ్మాయిలు ఇట్లా పడుంటారు. జాబిల్లి కోసం లాస్ట్ టైం పటాస్కి వచ్చినప్పుడు శ్రీముఖి నాకు ప్రపోజ్ చేసిన బయట అందరికి చెప్పుకోవడం. శ్రీముఖి అక్క నీకు ప్రపోజ్ చేసి? అక్క శ్రీముఖి. ఏమన్నారు అప్పుడు వాళ్ళు? పీకినవుతీ అన్న. వెరీ గుడ్. కోటి చౌరస్తా ఫుట్ పాత్ మీద డ్రెస్ కొన్నాం అనుకో, ఫ్రెండ్స్ తోని షోరూమ్ లో కొన్నానే ఆడకున్నా. గర్ల్స్ తెలిసిపోద్ది తెలియదు. ఎంత ఇది? 30 రూపీస్. 2 రూపీస్ కి రాదా? హలో రవాణా శ్రీముఖదిన, మై నేమ్ ఇస్ సాయి. వదిన ఎందుకన్నావురా? అన్న కాబట్టి వదిన. నేనేమని పిలుస్తా నేను? నువ్వు నన్న మామ అంటావు. ఈడేమైతుంది నీకు? కూతురైతే. మరి ఏంది మేము ఇదినాం? పెద్దనాన్నకి కామెడీ రాకున్నా కామెడీ వచ్చినట్టు బిల్డప్. కానీ సాయి గణేష్ ఈ మధ్య మా పెద్దన్న జోకులు పేలుతున్నాయి తెలుసా? నెక్స్ట్ పేషెంట్
నా పేరు జయవాన్. అరే మా పటాస్ ఇంత స్టైలిష్ గా రావాలని ఎందుకు అనిపించిందిరా? శ్రీముఖి కోసం. శ్రీముఖి కోసం స్టైలిష్ గా నచ్చిన. సో శ్రీముఖిని ఇంప్రెస్ చేస్తూ ఒక డాన్స్ చేయాలి నువ్వు ఇప్పుడు స్టైలిష్ గా ఒక పాట పెడతాం, శ్రీముఖికి డెడికేట్ చేస్తూ స్టైలిష్ గా డాన్స్ చేయాలి. ట్రై చేయరా, ట్రై చేయ. అటు మ్యూజిక్ అవ్వగానే నువ్వు ఎంట్రీ సరేనా? అక్కడే ఉండు. ఆ నెక్స్ట్ ఆన్సర్. పెళ్లికి రోల్డ్ గోల్డ్ వేసుకొని పోయి కూడా గోల్డ్ అని చెప్పుకోవడం. ఇప్పుడు నువ్వు నెక్లెస్ వేసుకున్నావు కదా, మేము పెళ్లికి వచ్చినాం, ఇగో వాడి పెళ్లి అవుతుంది, మనం అందరం బంధువులము. ఇప్పుడు నీ నెక్లెస్ గురించి చెప్తా. అబ్బా లక్ష్మి అక్క చూడు నెక్లెస్ ఎంత బాగుందో. లక్ష్మి సుష్మిత. చూస్తున్నావారా సుస్మిత అక్క చూడు ఎంత మంచి రౌండ్ భలే వేసుకుని. ఎంత ఆర్ఎస్ బ్రదర్స్ లో ఉన్నానే. ఆర్ఎస్ బ్రదర్స్ లో చీరలు కదా అమ్మేది. ఏ ఆగావు, సుష్మిత వేసుకుంది రోల్డ్ గోల్డ్. కోటిలో 50 రూపాయలకు దొరుకుతుంది. కాదు 10 రూపాయలే. తెలియదా నీకు? 10 రూపాయలా? 10 రూపాయలా? చి ఏం లేదని. మరి మీ అంత పాష్ కాదు కదా బావా. నేను నా మొలతాడు కూడా బంగారం తెలుసా? ఏ సుధాకర్ పెద్దమ్మ ఏం వేసుకున్నావే మెడలో? నాది మొత్తం ప్లాటినమే, బాడీ మొత్తం. ఎక్కడుందమ్మా ప్లాటినమ్? చూపి ఎడగొన్నవేంది? కనిపించదు. మాట్లాడతా ఎందుకు వచ్చిన పెళ్లికి? ఓహో మిగిలింది నివరిక. ఎంత తిన్నా ఫాయిదా లేదమ్మా, అట్లనే ఉంటావు. కూర్చో. మీ ఇద్దరు కాదయ్యా, చుంచుకుంటారు మీ ఇద్దరు. గప్పిల మీద పడి చుంచుకుంటారా? నువ్వేం పానకంలో పుడికిదానా? పుడికే కాదే, దాని అంటే నా కోపం రాదా? నెక్స్ట్. ప్రభు. నీకు ప్రభుదేవ గారు అంటే ఇష్టం కదా? ఎవరికి ఇష్టం లేదు చెప్పు. అందుకే ఊర్వశి ఆ పాట ఉంది కదా, ఏ పాట పెట్టినా ఆడతా అన్న. ప్రభుదేవ గారి లాగా రా. మనం పటాస్కి వచ్చినప్పుడు సైలెంట్ గా కూర్చుంటే మజా ఏం వస్తుంది. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? నీ రేంజ్ చూపించుకోనికి. ఇప్పుడు చూపించాను కదా అన్న రేంజ్. నేనైతే పేపర్ మీద రేంజ్ అని రాపించి అందరు చూపిస్తాను. ముందుగా మన ముందు కంటెంట్ చేయడానికి వచ్చేస్తారు జాదుగాల తరపు నుంచి సద్దాం హుస్సేన్. అన్నా ఈరోజు నా కంటెంట్ ఏంటంటే, మన చిన్నప్పుడు మనం ఎట్లుండేటోళ్ళం. చిన్నప్పుడు ఈ స్కూల్లో చదివే టైంలో మనం కబడ్డీ ఆడేటోళ్ళం. కబడ్డీ ఆడటంలో డిఫరెంట్ గా ఉంటారు పోరాలు, చిన్న బుడపొరలం. వాళ్ళ స్టైల్ ఎట్లా నేను చేసి చూపిస్తా. కూతలు డిఫరెంట్ ఉంటాయి. ఆచ్ అమ్మచ్చి చింత కొద్దు, ఆచ్ అమ్మచ్చి చింత ఇట్లుంటా. ఇట్లాంటి భలే చేస్తారు. ఈ కబడ్డీలో ఎత్తే ఇంకో కొన్ని గేమ్స్ ఉంటాయన్నా. చిన్నప్పుడు కొంగ పోతా అంటే వీళ్ళు చిన్నపిల్లలు స్కూల్ ఉంటారు కదా, అరే కొంగ పోతా అంటే కొంగ పాడవై పాడవై పాలు పోసిందారా అమ్మ, మత్తు పాలు పోసింది, నేను ఇంటికి పోయి చాయ్ పెట్టుకుంటా. అంటే కొంగ నుంచి వచ్చిన ఏ వాటర్ అయినా పాలేనా? లేదు మిల్క్. చిన్నప్పుడు స్కూల్లో ఆడేటప్పుడు కొన్ని రైమ్స్ గేమ్స్ ఉండేవి, అవి ఎట్లుంటాయి? ఇట్లా కట్ట మిన్న మిన్న కట్ట మిన్న సింగ సాంగ్ డింగ డాంగ్ క్యారమ్ బోర్డ్ చైర్లు టేబుల్. కంటెంట్ నాదే మీద. కంటెంట్ మీద అయితే ఆడుతున్నాం, ఎందుకు ఆడుతున్నాం? ఆడడానికి ఒకళ్ళు ఉండాలి కదా. నేను దగ్గరలో నాకు ఆడుకోనికి ఉన్నాడు కదా. కంటెంట్ వాడిది కదా, కానీ టెంట్ లో ఉన్నాం మేము కూడా కదా. నేను కంటెంట్ చేస్తాను కదా, ఆగురి కదా. ఇంకా ఇద్దరు దోస్తులు ఆడతారు, అది ఎట్లుండే హరిట్రా అన్నా.
ఒకటి ఇట్లా చేయి బిగించి పెడతాడు అన్న. ఆడ ఒక్కొక్క వేలు ఓపెన్ చేయాలి. అది ఎట్లుంటది? తాగుతా, పొడుస్తా, కాల్చుతా, 3 నామాలు పెడతా, కొడతాడు రే. రే చెప్పగా మామూలు కొట్టాలి కదా నాన్న, అంత గట్టి కొడతాడు ఎవడని. అన్న మేము స్కూల్కి పోయేటప్పుడు మా స్కూల్లో ఫోన్ అలౌ లేవు, కానీ మేము వెళ్ళేటోళ్ళం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆగరా స్కూల్లో ఫోన్ అలౌ లేదు తెలుసు కదా, కానీ నువ్వు ఫోన్ ఏం తెచ్చినావు? ఇది ఫోన్ ఏదిరా సార్? ఫోన్ ఇయర్ ఫోన్ లేదు తెచ్చిన. వాళ్ళ ఇయర్ ఫోన్ ఉన్నాయి కదా, అవి పని చేయవు సార్, మా తమ్ముడు ఐస్కాంతాలు వీకిన ఇట్లుంటదన్న. అది సూపర్, ఇట్లుంటదన్న. ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు జాదుగాల నుంచి ఎక్స్ప్రెస్ హరి. అన్న అందరికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ, అలా లైఫ్ లో ఏదైనా ఫస్ట్ క్రాష్, ఫస్ట్ నైట్, ఫస్ట్ నైట్, హరి ఫస్ట్ కిస్. కొన్ని కామెడీగా తీసుకుంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి ఒక్కొక్కటే చూసుకుందాం. ఫస్ట్ మన అందరికి పార్క్ వెళ్ళాలని ఉంటది. మనం ఎప్పుడు పార్క్ ఒంటరికి వెళ్ళాం, మనకంటే గర్ల్ ఫ్రెండ్స్ లేదు కాబట్టి మన ఫ్రెండే ప్రతిదానికి. ఒక కొత్త వెళ్ళాడు పార్క్ కి, ఫ్రెండ్ తీసుకెళ్తే ఎలా ఉంటది? ఏంది బాబు పార్క్ అంత సెట్లు ఉన్నాయా? ఓరా పనసకాయ మొహం కూడా పార్క్ అన్న సెట్లే ఉంటాయి రా, తిరుపతి వెళ్ళడానికి మెట్లు ఉండవు. ఓ బావా ఇన్ని సెట్లు చూస్తుంటే నాకు ఆగట్లేదు, పాట పాడేస్తాను. ఏందిరా పాడేది? సాగు పాట, పార్టీ పాట కాదు, దరిద్రుడు అని ఎక్కడ అక్కడ పాడకూడదు. బావా పార్క్ లో అల్లయ్య ఎంత ఏటి ఆడా? ఏమిరా అల్లయ్య అయ్యే ఉంటారు ఎక్కడ కనబడతాయి. బాబు ఏ కనిపించడం ఏంటి? అవును అవి మై లక్ష్మీకాంత్ ఫిలిమ్స్ కదా, నేడే చూడండి అని ముందుకు చూపిస్తారు. బాబా ఏమనుకోపోతే నాకు కూడా అమ్మాయిని తేవచ్చు కదా ఇటు పార్క్. ఏంటి నేను నీకు శ్రీముఖికే లేక సైకిల్ తొక్కుంటుంటే అనసూయ వచ్చి ఆడి కారు అడిగిందంట. నాకే లేక పార్కులని నీతో తిరుగుతాను, నీకేడ తేవాలరా నేనా? చూస్తాడు ఇలా ముందుకెళ్దాం ముందు బావా చూడుబా బావా ఇట్ ఇస్ టాప్ పొదల అడ్డు ఉన్నాయి, మనం అలాగే చూద్దాం. ఏంటి ఏడేళ్ళు చూసేదే, ఇక్కడి నుంచి కనబడలేదా? కనబడలేదు బాబు, ఏ 2 మూత కనబడతాను కానీ కనబడట్లే. ఏటీఎల్ చూసేది దరిద్రుడా, వెనక నీళ్ళంటుడే 60 స్పీడ్ లో బైక్ మీద వెళ్తూ టైర్లు తిరుగుతాను లేదని వెనక్కి తిరిగి చూసాడు. నెక్స్ట్ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు ఉంటుంది భయ్య, తనకి తెలియదు తినకి ఇడికి తెలియదు, ఏం చేయాలి ఏం మాట్లాడాలి. ఖచ్చితంగా ఫ్రెండ్ అవసరమే మనకి. ఫోన్ రాగానే అమ్మాయి పెట్టింది రమ్మని చెప్పి ఇలా తిరుగుతుంటాడు. ఏంటి రా అమెజాన్ లో నీ ఒక్కరికి ఆఫర్లు పెట్టి అలా కుమ్మేసుకుంటున్నావా? బావా అమ్మాయి రమ్మని ఫోన్ చేసింది, ఏం చేయలేమో అర్థం కావట్లే. ఏం చేయలేవు తెలియని ఎందుకు పిలిచిందిరా అంటే బావా ఫస్ట్ టైం కదా తోడు రావచ్చు కదా ఏంటి, రేపు పొద్దున ఫస్ట్ ఎయిడ్ కూడా ఫస్ట్ టైం చేసుకుంటారా? అప్పుడు బావ రాయా ప్లీజ్, ఫోన్లే నువ్వు వెళ్ళిగో, నేను బ్లూటూత్ చెప్తుంటా, నేను చెప్పింది చెప్పు, నువ్వు అక్కడ వెళ్తున్నాడు ఇడు. బావ అమ్మాయిని చూసా? చూశాను బావా. ఎలా ఉంది అమ్మాయి? ఖాళీగా ఉంది బావా. ఇవన్నీ చేసి వెళ్తాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ టైం అమ్మాయికి వెళ్దాం ఆయండి చేయించడానికి పడుకుంటా. బావా అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందిరా, అంత ఎక్సైట్మెంట్ ఎందుకురా? వాళ్ళకి హ్యాండ్ ఇవ్వడం అన్నమాటే, నీ కొత్త. అమ్మాయి అడుగుతుంది మీరేం చేస్తుంటారు? ఎవరైనా నిజం చెప్పగల, నిజం చెప్పుకో. చేయించిన తర్వాత నిజం చెప్పదు ఎలా ఉంటుంది? అదే నేనండి బీటెక్ అయిపోయింది ఖాళీగా తిరుగుతుంటా. అదేంటి మరి ఫేస్బుక్ లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు? అదా ఇలా పెడితే అమ్మాయి పడట్లేదు అలా పెట్టా, మీరు పడ్డారు. ఓకే అన్నయ్య బావా ఏంద్రి అన్నయ్య అన్నది ఎవరురా చెప్పండి నిజం, ఎవరు చెప్పండి? ఫస్ట్ టైం వెళ్ళు ఒకటి గుర్తుపెట్టుకో బావా, అమ్మ దగ్గర నిజాలు చెప్పాలి, అమ్మాయి దగ్గర గొప్పలు చెప్పాలి, అప్పుడే ఆడు బాగుపడతాడు. నిజం చెప్పాను బావా, నిజాలు చెప్తే అమ్మాయి పడతారు. ఎందుకు పడతారా? జ్యూస్ లో స్ట్రా పెట్టుకుని తాగాం కదా, కాఫీలో కూడా స్ట్రా పెట్టుకుని తాగాం అనుకో మూతి కాలిపోద్ది.
వెనక నీళ్ళంటుడే మేడ మీద సోలార్ సిస్టమ్ పెట్టి ఎండ తగలకుండా ఉండాలని షెడ్ వేసాడంట. నెక్స్ట్ ఫస్ట్ టైం సెలబ్రిటీస్ చూసినప్పుడు ఎలా ఉంటుంది ఎక్సైట్మెంట్ ఫీలింగ్ అంతే. మన పటాస్లో ఫస్ట్ రవి గారిని చూసినప్పుడు ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆ సెలబ్రిటీ మన సుధాకర్ తీసుకుందాం. ఫస్ట్ అమ్మాయిలు ఎలా చూస్తారు? రవి చూడు ఎంత తెల్లగా ఉన్నా. నేను అమ్మాయిని సార్ ఇదేమన్నా నేను అమ్మాయిని ఆ ఫ్రెండ్ దూరంగా ఉంది కొంచెం. మమ్మీ ఇట్రా. మమ్మీ ఇలా పెట్టండి. ఇలా 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 పెట్టండి. ఇలా మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. అయితే దగ్గరికి స్నానం చేశాను, స్నానం చేసి వచ్చాను, దగ్గరికి రా. ఇవన్నీ లేనివని చెప్పాను. అవిలాగెందుకు చేయట్లేదు నువ్వు? చెయ్యి చెయ్యి ఈడికే వస్తాను మళ్ళా. ఇప్పుడు వెళ్ళి అక్కడికి కూర్చుంటా. ఇప్పుడు అబ్బాయి వస్తాడు సెల్ఫీకి. అరే అన్నం సెల్ఫీ అడుగుపోయి నువ్వు అడుగుబే. ఏ పర్లేదురే అడుగుబే అన్నా అన్నా ఒక సెల్ఫీ అని. ఏంటే ఒక సెల్ఫీ అని. బిజీ ఉన్నారు. సాయి సాయి ఏం చేస్తున్నావు? ఏం చేసినవరా? సెల్ఫీ దిగిరా. అట్లా దిగుతానా? గాలి నుంచి వచ్చేస్తున్నాడు గాలిపటాల సుధాకర్. పెద్దన్న ఏ షాంపూ వాడతావు నువ్వు తలకి? పెండ, ఆవు పెండ. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇద్దరు కజేని చెప్పారు. ఇప్పుడు మనం ఏంటంటే జోక్స్ ఒక్కసారి వేసుకుంటాం పటాస్కి. జోక్ చెప్పడం బుల్లెట్ భాస్కర్ గారు తెలుసు కదా, రీసెంట్ గా కుక్కర్ కొన్నాడు. ఆ విషయం నాకు చెప్పారు. రీసెంట్ గా ఒక కుక్కర్ కొన్నాను. ఇప్పుడు నువ్వు ఉన్నాక ఇంకా కుక్కర్ ఎందుకు కొన్నాడు మళ్ళా? నా కూతురు ముందు ఇన్సల్ట్ చేస్తున్నావు. కుక్కర్ చిచ్చి కుక్కర్ కాదు కుక్కరు. అయితే కుక్కర్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వాడాడు. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ షాప్ తీసుకెళ్లి రిటర్న్ ఇచ్చాడు. ఇట్లా వాడారు తీసుకొచ్చారు. ఏం ప్రాబ్లం అంటే లేదండి నాకు నచ్చలేదండి మీరు తీసుకు. అవును సార్ ఏ ప్రాబ్లం ఏంటిదండి? మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, అందుకే దీన్ని రిటర్న్ ఇచ్చారు. పెళ్లిడికి వచ్చే ఆడపిల్లలు అంటే కుక్కర్కే సంబంధం సార్, నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళని చూసేది విజిలేస్తుంది కాబట్టి. అంతేనా? కూతురు చెప్పినా నువ్వు చెప్పినా ఒకటి కదా. చెప్పు. పేలింది. ఓకే ఒక పని చేద్దాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక జోక్ చెప్తాడు. అది పేలితే నువ్వు మనిషివి, లేకపోతే అంటే మనకు అద్దము, ఈ అద్దం ఉంది కదా మనం చూసే అద్దము. అప్పుడు ఆ రోజుల్లో అద్దాలు లేవు. ఒక అద్దం దొరికింది. ఒక అతను అద్దం చూసుకొని ఇంటికి వెళ్ళాడు. తెగ రోజు పగలు రాత్రి అద్దం వైపు చూస్తూనే ఉన్నాడు. తీరా భార్య కోపం వచ్చింది. ఏంటి అసలు దాని వైపు చూస్తూ తెగ చూస్తున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు. పక్కింటికో చెప్పింది. ఈ జోక్ చెప్పిండు ఆల్రెడీ ఆయన. సుధాకర్ చెప్పిండా? చెప్పిండు. అరే చెప్పిన జోకులే కాపీ కొడుతున్నారా? ఒక్క నిమిషం నువ్వు చెప్పు. ఏం చెప్పు. ఇగో ఆమె అద్దంలో ఏడుస్తుంది. నా మొగుడు చూస్తున్నా అంటే ఏ సౌత్ చూస్తుంది. మళ్ళా ఆమె వచ్చి బయటకు వస్తుంది. మళ్ళీ ఇంకొక ఆమె పోయి ఇంకొక రైట్ 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 ఇప్పుడు అర్థమైంది. దాని ముఖమే చూసుకొని ఎవరితోనో తిరుగుతుండో తిరుగుతాడు. జోక్ చెప్పురా. ఇంకోటి కొత్త జోక్ చెప్పు. ఇదో కొత్త జోకు. ఒక బస్సు వెళ్తుంది స్పీడ్ గా. అయితే ఒక ఆవిడ పాపం చిన్న బాబు ఏడుస్తున్నాడు. కుక్కపడి ఏడుస్తుంటే స్పీడ్ గా బస్సు వెళ్తుంది. మామూలుగా ఆర్టీసీ బస్సులు ఎవరైనా ఇట్లా చేయి చూపిస్తే ఆపుతారు కదా. ఈ అమ్మాయి బాబుని ఎత్తుకొని స్పీడ్ గా వెళ్ళి ఇలా 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 అన్నది. బస్సు ఆపేసాడు. ఆరంగా వచ్చి బాబు ఉక్కపట్టి ఏడుస్తున్నాడు. అరే పాపం వాళ్ళు ఏదో వేరే ఊరు వెళ్ళాలని. తీరా వేస్తే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే కొద్ది హారన్ కొట్టాడు, మా వాడు బాగా ఏడుస్తున్నాడు అని చెప్పిండు. ఈ రోజు జరిగిన పంచపటకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది లెజెండ్. నీకు మీ తమ్ముడు దొరికాడు, కానీ మా నలుగురు చేతులు ఖాళీ ఉన్నాయి.
ఒక్కరు లేరా రాఖీ కట్టడానికి? మనం కూడా కట్టుకుందామా? కమాన్, మీ అన్నయ్యలకి రాఖీ కట్టే చెల్లెమ్మ లేరా? దయచేసి నన్ను హీరోని చేయకండి అమ్మా. రాఖీ కట్టుకోవడం కాదు, రాఖీ కట్టినందుకు చెల్లెల కింద డబ్బులు ఇవ్వమని చెప్పు. అన్న ప్రేమకు మించిన గిఫ్ట్ ఇంకొకటి లేదు. మరొకసారి తమ్ముళ్ళకి చెల్లెలకి అందరికి కూడా వెరీ 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 హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఇన్ని రాఖీలు కట్టారు, కట్నం ఇవ్వాల్సిన ధర్మం అన్నకుంది. డబ్బులు ఇవ్వకపోయినా ప్రతిరోజు మీ ఇంటికి టీవీ ద్వారా వచ్చి ప్రతి ఒక్కరికి సంతోషానికి కారణం అవుతానమ్మా. ప్రతిరోజు చూస్తూనే ఉంటుంది పరాస్ ఫుల్ టు బిందాస్.